2024 ఇయర్‌కి గాను మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎంటీఎస్ పోస్టులకు అండ్ హవాల్దార్ పోస్టులను భర్తీ చేయడానికి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు 8,326 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది నేను కంప్లీట్‌గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్‌కి రిలేటెడ్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఏ పోస్టులకు అని చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ పోస్టులకు అనమాట. మనం ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ చూడొచ్చు. ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్ట్ 2024. సో 2024కి గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్ అనేది 27th జూన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ 31st జూలై లోపు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు లాస్ట్ డేట్ అయితే 31st జూలై. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే అక్టోబర్ ఆర్ నవంబర్. సో ఈ డేట్స్లో అయితే మనకు ఈ మంత్స్లో అయితే ఉండొచ్చు. ఫస్ట్ ఎగ్జామినేషన్, పేపర్ 1 ఎగ్జామినేషన్. అండ్ వేకెన్సీస్ కనుక చూస్తే మొత్తంగా మనకు 8,326 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 4,887 అండ్ హవాల్దార్ పోస్టులకు అయితే 3,439 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 10th క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు ఏజ్ వరకు చూసుకుంటే మల్టీ టాస్కింగ్ వాళ్ళకు మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ ఏజ్ వరకు అయితే ఉండాలి. అండ్ హవాల్దార్ పోస్టులకు చూసుకుంటే 18 నుంచి 27 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ కేటగిరీ వైజ్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో జాబ్ ప్రొఫైల్స్ కనుక చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో ఏ రోల్స్ ఉంటాయి అని చెప్పేసి చూసుకుంటే గార్డెనర్, వాచ్మెన్, జూనియర్ ఆపరేటర్, గేట్ కీపర్ ఇలా ఈ రోల్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ హవాల్దార్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్సైజ్ డ్యూటీస్ కానీ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇలా వాళ్ళకు ఈ రోల్స్ అయితే ఉంటాయి. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది 2 phases అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 ఇందాకే చూసాము మనం, అక్టోబర్ కానీ నవంబర్లో కానీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ 4 సెక్షన్స్ అయితే ఉంటాయి పేపర్ 1లో. ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ 4 సెక్షన్స్ అయితే 25 మార్క్స్ ఈచ్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇది కంప్లీట్గా 1.5 hour ఎగ్జామ్. అండ్ పేపర్ 2 చూసుకుంటే డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి చూస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ ssc.government.nic.inలో వెళ్ళి ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ టైం యూజర్ అయితే అంటే ఇప్పుడే ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేస్తున్నారంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు చేసాము అంటే ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చే మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ మీ సిగ్నేచర్ ఇవన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీజు వరకు చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ అయితే 100 రూపీస్ అనమాట. అండ్ రిమైనింగ్ వాళ్ళకు ఉమెన్ కానీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వీళ్ళకైతే ఎగ్జెంప్షన్ అనమాట. అండ్ శాలరీ చూసుకుంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకుని స్టార్టింగ్ శాలరీనే మనకు మంత్లీ 20,000 నుంచి 29,000 వరకు ఉంటుంది 2 పోస్టులకు. సో యావరేజ్గా అన్ని కటింగ్స్ పోను 25,000 per month అయితే మనకు రావచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ PDF అని చెప్పేసి ఇక్కడ క్లిక్ హియర్. మీరు అప్లై చేసుకునే ముందల ఒకసారి ఈ నోటిఫికేషన్ని చదవండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఎస్ఎస్సి వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. అండ్ అప్లై లింక్. ఇంకా ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఏవైనా కావాలంటే మన పేజ్లో ఇక్కడ మనం పోస్ట్ చేసి ఉంటాం కదా, సో ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి పోస్టులను అప్లోడ్ చేస్తుంటాము. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.